వేదాంతి ఇన్స్టిట్యూట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు విశాఖలో భగవద్గీత ప్రవచనాలు జరుగుతాయని ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ ఎస్వి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ప్రవచన వివరాలను వెల్లడించారు. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 7:45 వరకు ఆంధ్ర యూనివర్సిటీ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో భగవద్గీతలోని 10వ అధ్యాయం విభూతి యోగంపై ఆంగ్లంలో ప్రవచనాలు ఉంటాయని సత్యనారాయణ చెప్పారు. 10వ అధ్యాయంలో 42 శ్లోకాలు ఉన్నాయని, ఈ అధ్యాయం ఆత్మయే ఈ సృష్టికి ప్రపంచానికి మూలం అని వివరించిందని అన్నారు. ఎంతో పరిణితి చెందిన జ్ఞానులకు కూడా ఆత్మ యొక్క మూలాలు తెలియవని, జ్ఞానులు అత్యంత భక్తి శ్రద్ధలతో దృఢ సంకల్పంతో ఆత్మ సాక్షాత్కారం సాధించే వరకు సాధన చేస్తుంటారని వివరించారు. మీడియా సమావేశంలో వేదాంత ఇన్స్టిట్యూట్ సభ్యులు విశ్వేశ్వరరావు, హరినాథ్ పాల్గొన్నారు. గత 9 సంవత్సరాలుగా వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం వైజాగ్లో భగవద్గీత మీద డిస్కోర్సెస్ కండక్ట్ చేస్తున్నారు. శ్రీ సుశీలాజీ సీనియర్ డిసైబుల్ ఆఫ్ స్వామి ఏ పార్థసారథి ఆవిడ సుశీలాజీ గారు వచ్చి ఈ ప్రవచనాల మీద ఇంగ్లీష్లో డిస్కోర్సెస్ చేస్తున్నాం. ఇది తొమ్మిదో సంవత్సరం యాక్చువల్. సో యాక్చువల్లీ దిస్ భగవద్గీత ఆర్ వేదాస్ ఆర్ ఉపనిషత్స్ వీటికి మన భారతదేశం పుట్టినిల్లు. బట్ జనరేషన్స్ టుగెదర్ దీని మీద అవగాహన పోయింది, దీని మీద టీచింగ్స్ పోయినాయి. సో దీని ప్రభావం మానవుల మీద ఎలా చూపిస్తుందంటే, ప్రపంచం ఈ రోజుని ఏ స్థితిలో ఉందంటే ప్రతి మనిషి ఇండివిజువల్లో స్ట్రెస్, డిప్రెషన్, డిసీజ్లో ఉన్నారు. కలెక్టివ్గా దర్ ఇస్ వ్యాండలిజం, మిలిటెన్సీ అండ్ టెర్రరిజం. సో హ్యుమానిటీ హెస్ లాస్ట్ దేర్ పీస్ అండ్ హ్యాపీనెస్, అండ్ ఆఫ్ కోర్స్ దే లాస్ట్ ది సక్సెస్ఫుల్ ఎండెవర్ ఆల్సో. సో ఈ మనం ఒక ప్రపంచంలో ప్రతి మనిషి ఇక్కడ ఉన్న ఎవరు కానీ వేరే ఇతర దేశాల్లో ఉన్న కానీ 2 విషయాలు కోరుకుంటారు: సక్సెస్, ప్రాస్పెరిటీ, పీస్, హ్యాపీనెస్. సో కానీ కొంతమందికి 2 ఉంటాయి, చాలా తక్కువ మందికి. ఎక్కడైతే సక్సెస్, ప్రాస్పెరిటీ ఉందో అక్కడ పీస్, హ్యాపీనెస్ లేదు. ఎక్కడైతే పీస్, హ్యాపీనెస్ ఉందో అక్కడ సక్సెస్, ప్రాస్పెరిటీ లేదు. వెస్ట్రన్ కంట్రీస్లో they are very active, dynamic and prosperous, but their own admission they lost their peace and happiness. అదే మనం ఈస్టర్న్ కంట్రీస్లో కంపేర్ చేస్తే, ఇన్ ఇండియా పర్టికులర్లీ ఇఫ్ యూ గో టు విలేజ్ సైడ్ దే ఆర్ రిలేటివ్లీ పీస్ఫుల్, బట్ దే ఆర్ నాట్ యాక్టివ్, ప్రొడక్టివ్ అండ్ ప్రాస్పరస్. ఈ డిస్కోర్సెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సక్సెస్, ప్రాస్పెరిటీ, పీస్, హ్యాపీనెస్ 2 కలిపి ఎలా పొందాలనేది మనం ఆలోచిస్తే అది ఈ భగవద్గీత కానీ వేదాంత కానీ దాని సొల్యూషన్ ఇస్తుంది. వేదాంత ముఖ్యమైన మెసేజ్ ఏంటంటే హౌ టు బీ సక్సెస్ఫుల్, ప్రాస్పరస్ అండ్ సైమల్టేనియస్లీ హౌ టు మెయింటైన్ పీస్ అండ్ హ్యాపీనెస్ విత్ పర్ఫెక్ట్ మెంటల్ ఈక్వానిమిటీ. సో ది మెయిన్ ఈ భగవద్గీత ద్వారా మనం హౌ టు ది వే టు సక్సెస్ అండ్ హ్యాపీనెస్ మనం తెలుసుకోవచ్చు.